అదేవిధంగా రైతు బీమా పథకం సంబంధించి ఆగస్టు 2021 నుంచి ఆగస్టు 2021 నుంచి పథకం అమల్లో ఉంటుంది. మనకు ఈ సంవత్సరం సంబంధించి దీంట్లో నేటి వరకు 29 మంది రైతులు చనిపోవడం జరిగింది. దీంట్లో 26 మంది రైతులకు సంబంధించిన నామినీ ఖాతాలలో 5 లక్షల చొప్పున డబ్బులు జమ చేయడం జరిగింది. ఇంకా 3 ప్రాసెస్లో ఉన్నాయి. ఎల్ఐసి దగ్గర ఉన్నాయి, మన ఉన్నది. ఇవి కూడా త్వరలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఎం కిసాన్ పథకం సంబంధించి మనకు 16 రోజుల డబ్బులు ఫిబ్రవరి 25 తారీఖు నాడు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 16 రోజులు. తర్వాత రెగ్యులర్ గా యాక్టివిటీస్ లో మనం ప్రతి స్కూల్లో మన ఎరువుల సరఫరా చూడడం జరుగుతుంది. ఎరువులు కూడా ఈ అసెస్మెంట్ ఎటువంటి కొత్త లేకుండా రైతులకు పడపాటిగా ప్రణాళిక వేసి కొత్త సరఫరా చేయడం జరిగింది. తర్వాత విత్తనాలు కొత్త రైతుల విత్తనాలు సరఫరా చేయడం జరిగింది. ఇప్పుడు రానున్న వానాకాల వృద్ధులకు కూడా కావాల్సిన ఎరువుల ప్రణాళిక విత్తనాల ప్రణాళిక తయారు చేసి రైతులకు ఎటువంటి కొత్త లేకుండా అందజేయడం జరిగేది. అదేవిధంగా మనకు రీసెంట్గా మన మార్చి 16 నాడు వడగల వర్షం మరియు గాలి వర్షం కురవడం జరిగింది. ఈ వర్షం కురిసి నష్టమైన రైతులకు కూడా సర్వే చేయడం జరిగింది. సర్వే రిపోర్ట్ కూడా మనం సమర్పించడం జరిగింది. దానితో పాటు మన రైతులు వేసినటువంటి పంటలను సర్వే నెంబర్ల వారీగా కొనుగోలు చేసిన ఇబ్బందులు లేకుండా ఉండడానికి సర్వే నెంబర్ల వారీగా సర్వే చేసి ఏఐఓ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది. ఏఐఓ రికార్డ్ చేసిన దాన్ని ప్రతి వారంలో ఎస్సీ సంఘాలు 194, ఎస్టీ సంఘాలు 362, బీసీ సంఘాలు 533, ఓసీ సంఘాలు 60, మైనారిటీ సంఘాలు 21, మొత్తం 31 సంఘాలు. దీంట్లో ఎస్సీ సంఘాలకు సంబంధించి సభ్యులు 2021, ఎస్టీ సంఘాలకు సంబంధించి 7,826, బీసీ సంఘాలకు సంబంధించి 15,529, ఓసీ సంఘాలకు సంబంధించి 733, మైనారిటీ సభ్యులు 310, మొత్తం 11,502 మంది మహిళలు సంఘాలు ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరానికి మన బ్యాంకింగ్ టార్గెట్ మన మండలంలో 6 బ్రాంచెస్ ఉన్నాయి. దానికి సంబంధించి అలాగే యొక్క ప్రధానంగా మేము చెప్పేది ఎన్నికల విషయం కాబట్టి సందర్భంగా మనం అసెంబ్లీ నిర్వహించుకున్నాం. అలాగే మన యొక్క మండలంలో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా భావించి మీరు బాధ్యతగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల లిస్టు ఒకట ఇదివరకు అధికారులుగా మేము నిర్వర్తించాము. నాయకులుగా మీరు ఆ ఓటర్ లిస్టు చూసి అందులో కూడా ఎవరైనా గ్రామాల్లో ఉండి ఓటర్ లిస్టులో పేర్లు లేని వారు ఉంటే మీరు బాధ్యతగా విధిగా మా వీఆర్ఓస్కు మీరు ఇంటిమేషన్ ఇస్తే వారిని నమోదు చేయడం జరుగుతుంది. లేదంటే మీ సేవల ద్వారా కానీ ఆన్లైన్ సెల్ ఫోన్ ద్వారా కూడా సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు పైబడిన పిల్లలందరినీ తప్పకుండా ఓటర్ లిస్టులో నమోదు వచ్చేలాగా మరి అలాగనే గ్రామంలో ఇతర కారణాల వలన వర్తులు నిమిత్తం మహారాష్ట్రకు కానీ బాంబే ఇతర దేశాలకు కానీ వెళ్ళిన వాళ్ళు ఉంటే తిరిగి వచ్చినట్టుంటే వాళ్ళు విధిగా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించుకునేటట్టుగా మీరు బాధ్యతగా తీసుకోవాలి. అధికారులు చూసేదానికంటే మీరు కూడా చూస్తే బాగుంటుంది. వచ్చినటువంటి మనం ఎందుకంటే ఈ ఓటర్ లిస్టునే రానున్నటువంటి మీ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఆ ఓటర్ లిస్టుని ఉపయోగిస్తాం కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని పరిశీలించుకొని చూసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క సూచన, నా యొక్క రిక్వెస్ట్. అలాగే రెవెన్యూ శాఖ పరంగా మేము చేసినట్టుగా మామూలుగా